హాయ్ గాయ్స్, వెల్కమ్ టు శ్రవంతి కర్ణాటి వ్లాగ్స్. ఈరోజు నేను హెల్తీ రెసిపీని షేర్ చేస్తున్నాను. మిల్లెట్ కిచిడి. ఇది ఎలా చేయాలి అంటే, ఫస్ట్ కుక్కర్ తీసుకొని 1 టేబుల్ స్పూన్ ఆయిల్, 1 టేబుల్ స్పూన్ నెయ్యి మనకి వేసుకుంటేనే బాగుంటుందండి. ఉంటే నేను బాగా ప్రిఫర్ చేస్తాను. ఖచ్చితంగా వేసుకోండి మీ దగ్గర ఉంటే. ఇప్పుడు మన దగ్గర ఏవి ఉంటే అవి వెజిటేబుల్స్. నేనైతే నా దగ్గర సొరకాయ, ఆనియన్, ఇంకా కుకుంబర్, పీస్ అండ్ క్యారెట్ ఇవన్నీ ఉన్నాయి. వేసి అన్నీ కలుపుతున్నాను. ఇవన్నీ బాగా మిక్స్ చేసిన తర్వాత 1 టేబుల్ స్పూన్ సాల్ట్ వేయండి. తర్వాత నేను మిల్లెట్స్ గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైనా నైట్ అంతా సోక్ చేయాలి. అప్పుడే దాంట్లో ఉన్న న్యూట్రియంట్స్, విటమిన్స్, ఫైబర్ ఇవన్నీ మనకి వస్తాయి. బాగా సోక్ చేయండి నైట్ అంతా. నేను 1 కప్కి 3 కప్స్ ఆఫ్ వాటర్ రేషియో పెట్టి నేను నైట్ అంతా నానబెట్టాను. బాగా కడిగేసి నానబెట్టిన వాటర్ని ఆ వాటర్తో కలిపేసి కుక్కర్లో వేసేయాలి. మీరు జోరుగా తింటారు, మాకు వాటరీగా కావాలి అంటే 1 గ్లాస్ ఎక్స్ట్రా వేసుకోవచ్చు. అది మీరు తినేదాన్ని బట్టి. ఇప్పుడు అన్నీ వేసి ఇలా కలపాలి అండి. వెజ్జీస్ మన ఇంట్లో ఏవి ఉంటే అవి వేసుకోవచ్చు. పర్టికులర్గా ఈ వెజ్ వేసుకోవాలి అని ఏం లేదు. ఇప్పుడు లిడ్ క్లోజ్ చేసి విజిల్ పెట్టేయాలి. 3 విజిల్స్ వచ్చే వరకు చూసుకొని ఆఫ్ చేసేయండి. టేస్టీగా ఉండే మిల్లెట్ కిచిడి రెడీ అయిపోయింది. నేనైతే అలా కిచిడి వేసుకొని ఎగ్స్ని స్క్రాంబుల్ చేసేసుకున్నానండి. సాల్ట్, కారం పొడి, పెప్పర్ అలా వేసేసుకొని ఫ్రై చేసి, ఇంకా టొమాటో పికిల్ ఇలా ఈ మూడిటితో కలిపేసి తిన్నాను. చాలా అంటే చాలా బాగుంది వేడివేడిగా తింటున్నప్పుడు. ఈ మిల్లెట్స్లో ఎన్ని హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయో తెలుసా? ప్రోటీన్, కాల్షియం, ఐరన్, పొటాషియం, విటమిన్స్, జింక్, సోడియం ఇలా చాలా ఉన్నాయి. ఇంకోటి ఏంటంటే ఇందులో యాంటీ ఏజింగ్ కూడా ఉంటుంది. మనం బాగా తీసుకుంటే యంగ్గా కూడా ఉంటామండి. ఇంకా లాస్ట్లో అలా పెరిగేసుకొని తినేసాను. ఇలా మరిన్ని అప్డేట్స్ మీ వరకు రావాలి అంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.